తెలుగు ప్రేక్షకులకి మైథాలజీ అంటే చాలా ఇష్టం, సోషల్ ఫ్యాంటసీ అంటే కూడా చాలా చాలా ఇష్టం. అయితే చాలా ఏళ్ళు అయింది అవన్నీ చూడడానికి, చూసేటువంటి అవకాశం రాలేదు మాకు. బికాజ్ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం సోషల్లో ఉండేటువంటి డ్రామానే చూస్తూ ఉన్నాం, కానీ ఇలాంటిది ఒకటి వచ్చింది అంటే దాన్ని థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేము మంచి ఆకలి మీద ఉన్నాము. అందుకే ఏప్రిల్ 14న మేము పరిగెడతాము థియేటర్లోకి. ఆల్రెడీ ఆ ట్రైలర్లో ఆ వనము, ఆ అందాలు అవన్నీ చాలా చాలా బాగుంది. సో కమింగ్ టు దాట్, మీరు ఏదైతే అనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ గా మ్యూజిక్ ఆయన అందించారు, మరి అలాగే డిఓపి కూడా అంతే బ్రిలియంట్ వర్క్ చేశారు. సో వారి గురించి అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ శాకుంతలం ఆల్మోస్ట్ నా ఒక్కడు టీం అండి. సో ఒక్కడికి వర్క్ చేసిన 90% టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో డిఓపి శేఖర్ వి జోసెఫ్, సో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, సో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అళగరస్వామి. సో వీళ్ళందరూ కూడా ఇంకా మణి గారు అంటే ఎప్పుడు ఉండే ఆయనే. సో వీళ్ళందరూ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రాజెక్ట్ని. అంటే అదే మైథాలజీ అనేసరికి చాలా రేర్గా చేస్తుంటాం. సో ఇది వాళ్ళ బెస్ట్ ఉండాలని చెప్పి అందరూ అన్ని రకాల కేర్ తీసుకోవడం జరిగిందండి. అది అయితే పాప ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అయ్యారా? ఇవన్నీ తను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అవ్వచ్చు అనుకున్నాను, లేదండి పని ఎక్కువైంది. టఫ్ ప్రొడ్యూసర్, పని ఎక్కువైంది. ఓకే ఓకే. ఇక కమింగ్ టు సమంత గారు అండ్ అలాగే దేవ్ మోహన్, సో వీళ్ళిద్దరూ దే ఆర్ బ్రిలియంట్ ఇన్ ద మూవీ. అండ్ ఐ థింక్ వాళ్ళు డబ్బింగ్లు కూడా వాళ్ళే చెప్పారు కదా సార్? లేదండి, అంటే దేవమోహన్కి తను ట్రై చేశాడు, చాలా బాగా మంచి ఎఫర్ట్ పెట్టాడు. బట్ మనం ఇది మైథాలజీ అవ్వటం మూలంగా కొంచెం మరీ ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, చిన్న స్లాంగ్ ఒకటి వస్తుందని చెప్పి సో దేవమోహన్కి వేరే వాళ్ళతో చెప్పారండి. సో సమంత గారు అయితే అస్సలు వదలలేదు, అంటే చాలా బాగా ఎమోట్ అయ్యారు. పెర్ఫార్మెన్స్ పరంగా చాలా తను అంటే పూర్తిగా లీనం అయిపోయారు. అంటే ఆవిడ పెర్ఫార్మెన్స్కి వేరే గొంతుని మనం ఊహించలేం కూడా. సో బట్ అలాగని ఇది చాలా మైథాలజీ డైలాగ్స్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు అలాగని మనం డైలాగ్స్ కూడా మరీ ఎక్కువ గ్రాంధికం కూడా వెళ్ళిపోలేదండి. ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థం కావాలనే దీంతో మనం కొంచెం దాన్ని ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే వెళ్ళాం. సో దానికి ఆవిడ డబ్బింగ్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆవిడ. అంటే ఎక్కడ మళ్ళీ ఒత్తులు వదిలేయకుండా అన్నీ చాలా, అంటే మొన్నటి వరకు కూడా మళ్ళీ చెప్తూనే ఉన్నారు. చెప్పి దీని పెర్ఫెక్షన్ కోసం, అంటే మనం ఎలాగైతే ఇప్పుడు ప్రకాష్ రాజు కన్నడ నుంచి వచ్చాడు, బట్ ఈ రోజు తెలుగు మనకే నేర్పుతాడు, ఆ ఒత్తులకి మనకే గుర్తు చేస్తాడు. అలాగా పెర్ఫెక్షనిస్ట్ అయిపోయారు సమంత గారు. ఓకే, సూపర్ అండి, సూపర్.